ఓం శ్రీ మాత్రే నమ. ఓం నమ శివాయ. పరాభావనామ సంవత్సర 2026 జూలై నెల. ఈ యొక్క నెలలో ముందుగా మిథున రాశి గురించి మనం తెలుసుకోవాలి. ఈ మిథున రాశి కల్ల వాళ్ళకి ఆదాయం 8, ఖర్చు 2, రాజపూజితం 6, అవమానం 2. వీళ్ళ జాతక బలములో వీళ్ళ రాశితో పాటు నక్షత్ర బలాలు కూడా బలంగానే 1, 2 పాదాల్లో ఉన్నాయి. మనసులో ఎటువంటి కల్మషం కపటం అనేది ఉండదు. వీళ్ళకి దైవ సంకల్పాన్ని కూడుకొని ఒక మంచి కార్యక్రమాల కోసం పోరాడుతూ ఉంటారు. ఆ కార్యక్రమాలు జరగకపోగా వాళ్ళు మానసికంగా నలుగుతానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. అవి నవగ్రహాల్లో మొదటి దోషం, మొదటి సంకల్పమైన బలమైనది శనిగ్రహ దోషం. శనీశ్వరుడు కానీ పట్టినవాడైతే 7 సంవత్సరాల వరకు వాళ్ళకి అరకత బరకత లేకుండా కొన్ని కష్టాలు పడుతుంటారు. డబ్బు నిలబడదు, మానసికంగా నలిగిపోతుంటారు. ఆరోగ్యాల్లో నష్టము, కుటుంబ ఐక్యతా బలాల్లో బంధుమిత్రుల్లో లేనిపోయిన అవమానాలు, ఇటువంటివన్నీ ఈ రాశి గల్ల వాళ్ళలో ఈ యొక్క జాతక బలంలో వాళ్ళ యొక్క నామకార్థాన్ని బట్టి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కళ్యాణం అయిన వాళ్ళైతే వాళ్ళు రేపు కుటుంబం కోసము 10 రూపాయలు సంపాదించి సొంత గృహాన్ని కట్టుకోవాలి. తర్వాత నూతన సంపాదనతో పాటు వాళ్ళు నూతన వాహనాలను కొనుక్కోవాలి. బతుకుదెరువుతో మంచి ప్రమోషన్ కానీ, మంచి ఉద్యోగం కానీ, తర్వాత మంచి బిజినెస్ కానీ, మంచి వ్యాపారం కానీ చేయాలనుకునే ఆలోచన గల వాళ్ళు కూడా ఈ సంవత్సరంలోకి వాళ్ళకి మంచిగా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మిథున రాశిలో 1 గంటకు 2 ఆలోచనలు చేస్తుంటాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఈ రాశి గల వాళ్ళలో ఏదైనా సరే ఆలోచన చేయొచ్చు. దాన్ని మితిమీరి ఆలోచనలు దేనికి మొదలవు, ఏ పనికి సక్రమంగా మనకి సహకరించవు. దేన్నైనా సరే మన మనసులో అనుకున్నది గట్టిగా బలంగా అనుకుంటే ఆ దైవ బలమే మనకి ఎన్ని వెనకాలు నిలబడి మీరు అనుకున్న పని, మీరు చేయాల్సిన కష్టాన్ని అన్నింటిని గుర్తుంచుకొని మీకు ఒక దైవ బలము మంచి దారి చూపించేసి ఈ యొక్క మిథున రాశి గల్ల వాళ్ళకి పరిపూర్ణమైన ఫలితాన్ని అందించే అవకాశం కూడా ఉంటుంది. గత సంవత్సరంలో కొన్ని కష్టాలు పడ్డారు, చాలా వరకు అవమానాలు పడ్డారు, బాధలు పడ్డారు, నష్టము జరిగింది. తర్వాత కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య నష్టం కూడా జరిగి ఉండొచ్చు. ఈ రాశి గల్ల వాళ్ళలో కుటుంబ బరువు బాధ్యతలు ఈపునేసుకునే ఒక అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో కొద్దిగా మెరుగ్గా ఉండి వాళ్ళు 1 అడుగు ముందుకేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి గల్ల వాళ్ళు తెలివితోనూ, శక్తితోనూ, తర్వాత వీళ్ళకిన్న బుద్ధిపరంతోనూ నడుచుకుంటే వీళ్ళకి రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనేంత శక్తి ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా కల్పించే అవకాశం ఉందని నేను చెబుతున్నాను. అదేవిధంగా మీరు ఏ కార్యం చేయాలనుకున్నా కూడా ఆ కార్యాన్ని ముందుగా జనాలతో చెప్పి చేసే అలవాట్లు ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా అటువంటి అలవాటును మానుకుంది. ఎందుకంటే ఏ రోజుది ఆ రోజుకే ఉంటుంది. రేపు రోజు ఈ రోజు రమ్మంటే రాదు. అదేవిధంగా మీరు చెప్పబోయే ప్రతి ఒక్క విషయము ఎదుటివాడి దృష్టిలో కానీ, ఎదుటివాడి మనసులో కానీ పడ్డా కూడా అది బయటికి తెలిసినా, మీరు చెప్పినా దానివల్ల మీరు అనుకున్న కార్యాన్ని కూడా పూర్తి చేయలేరు. అది మధ్యలోనే మీకు కొన్ని నష్టాలను కలిగించే అవకాశం ఏర్పడుతుంది. ముందుగా చెప్పి చేసేదాని వల్ల మీరు అనుకున్న పనిని కూడా చేయలేరు, ఆ గమ్యానికి కూడా మీరు చేరుకోలేరు. కాబట్టి ఏ విషయాన్నైనా సరే మనం అంతరాత్మలో పెట్టుకొని కార్యం పూర్తయిన తర్వాత 10 మందికి చెప్పడము, తర్వాత మీకు ఒక దైవ సంకల్పం ఉండుంటుంది. అదేవిధంగా రేపు భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని మనం చేయబోయే కార్యక్రమంలో మంచి చెడులను కూడా ఆలోచించుకొని ఖచ్చితంగా ఈ రాశి గల్ల వాళ్ళలో బిజినెస్లో కానీ, వ్యాపార అభివృద్ధిలో కానీ, వ్యవసాయంలో కానీ, లేదంటే ఉద్యోగాలలో కానీ, ఒక డాక్టర్ చేస్తున్న ఒక డాక్టర్ కోర్సు కానీ, లేదంటే ఒక ఇంజనీర్ కోర్సు కానీ, చదువు పరంగా కానీ వీళ్ళకి ముందంజ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. కానీ వీళ్ళు ఎక్కువగా ఎదుటివాడి సలహాన్ని ఎక్కువగా తీసుకోరు.
ఒక సొంత బుద్ధి, వాళ్ళ మనసులో కలిగిన ఒక అంతరాత్మలో కలిగిన ఒక మనస్తత్వాన్ని బట్టే వీళ్ళు ముందుకెళ్తుంటారు. కాబట్టి వీళ్ళకి దైవ బలం సంపూర్ణంగా ఎన్నెన్నకాలు నిలబడి ఆ ధైర్యాన్ని కల్పించేంత శక్తి ఆ దైవ సంకల్పానికి ఉంది. వీళ్ళు ఎక్కువగా వినాయకుడిని పూజించాలి, గణపతి మహారాజు సంకల్ప బలానికి ముందు ఆయనకే ముందు పూజలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క రాశి గల్లవారు కంపల్సరిగా గణపతిని పూజించాలి. ఉదయాన్నే లేచినప్పుడు ఒక 5 నిమిషాలు నీ అంతరాత్మని మనసులో తలుసుకొని 2 కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా భగవంతుని తలుసుకొని మీ కార్యం అయితే ఈ రోజు ఏది చేయాలనుకుంటున్నారో దాన్ని మనుగడను దృష్టిలో పెట్టుకొని ముందంజు వేసేట్టుకైతే కంపల్సరిగా రేపు రాబోయే కష్టంలోంచి ఈ రోజు ముందుగా తెలుసుకొని మీరు బయటపడగలుగుతారు. ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని మీరు ఎదుర్కోగలుగుతారు. అదే ఈ రాశి గల్ల వారికి కొంతవరకు డబ్బు సహకారం చేసే వాళ్ళు కూడా చేయనీయకుండా ఆపేదానికి అవకాశాలు ఉంటాయి. వాటిని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ ఒక్కరి దగ్గర సహాయం అడిగినా కూడా ఇస్తానని మాట ఇచ్చిన వాళ్ళు మాట తప్పిపోతుంటారు. మీరైతే ఎవరికైనా అప్పు ఇచ్చారంటే తిరిగి అవసరానికి రాకుండా పోకుండా కొద్ది మానసికంగా నలిగిపోతుంటారు. కాబట్టి మీకు ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి గతంలో, కానీ ఈ సంవత్సరంలో ఎన్ని కష్టాలను ఇచ్చినా కూడా ఎదుర్కొన్నంత శక్తి మీలో ఉంది. అదేవిధంగా రేపు ఫ్యూచర్లో బలమైన పనులు బ్రతుకుదెరు విషయంలో మీరు ముందుకెళ్తారు. తర్వాత రెండవది, ఈ రాశి గల్ల వారు ఎక్కువగా పార్ట్నర్షిప్తో ఎక్కువగా ఉండొద్దు. కొత్త పరిచయాలను ఎక్కువగా పెంచుకోవద్దు. ఆ పరిచయాల వల్ల మీకు చాలా సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సమయాన్ని వృధా చేయొద్దు. కాలం చాలా పరిమితమైనది. ఆ కాలాన్ని వృధా చేసినంత మాత్రాన మనకి సమస్య తీరిపోతుంది కదా అని మనం అనుకుంటే మాత్రం అది ముమ్మాటికి తప్పు. కాలాన్ని వృధా చేయకుండా కాలాన్ని పరిమితంలో పెట్టుకొని మన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అనుకున్న కార్యాన్ని గమ్యం చేరుకోవాలనుకున్న తాపత్రంతో ఒక్కొక్క అడుగు ముందుకేస్తేనే మానవాళికి రేపు జరగబోయే ఒక సంకల్పానికి మీకు ఖచ్చితంగా ఆ ఫలితాన్ని మీకు దొరుకుతుంది. అంతేగాని తొందరపడి ఏ ప్రయత్నం చేసినా అది విషంతో సమానం. నిదానములో అమృతం అనేది దొరికితే ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా మీరు అనుకున్న గమ్యానికి చేరుకునే ఒక సంకల్ప బలం ఉంటుంది. ఆ దైవ బలం మీకు వెనకాల నిలబడుతుంది. కాబట్టి ఆ గణపతి మహారాజు మీకు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఆ దైవ బలాన్ని నమ్ముకొని నేను చెప్పిన ఒక పరిష్కారాన్ని కంపల్సరిగా చేసుకోండి. అది గణపతి మహారాజుని ఒక ప్లేట్లో రాగి ప్లేట్లో పెట్టేసి ఆయన చుట్టూ నల్ల మిరియాలు పోసేసి ఆ నల్ల మిరియాల్లో ఒక తెల్లటి పుష్పాన్ని పెట్టి మీరు పూజించినట్టుగైతే కంపల్సరిగా రేపు రాబోయే నీ నెగిటివ్ ఎనర్జీ కూడా ఆ దైవ శక్తి నీకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇటువంటి పరిష్కారాలు మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. తర్వాత మీ పైన జన అసూర్య, నర ప్రయోగం, తర్వాత చెడు ఆలోచనలు, ఏ పని అనుకున్నా పని జరగకోకుండా పోవడం, మధ్యలో మీకు ఏ కార్యాన్ని చేయలేకుండా పోయిన మనస్తత్వం కలిగి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి సమస్యలు ఎవరికైనా ఉండుంటే కంపల్సరిగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా సరైన భవిష్యత్తు మీకు అందించేలాగా చేస్తాను. సర్వేజన. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా మంది వ్యాపారస్తులు, కుటుంబంలో ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు నరదృష్టి అంటే ఏమిటి అని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. ఈ దృష్టి స్వభావం సంభవిస్తే ఏమేమి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను గుర్తించడం ఎలాగా అనేది కొంతమంది ఆలోచనలు ఉంటాయి. దానికి పరిష్కారం ఎలాగా, దాన్ని పొందేది ఎలాగా, దాని ఫలితాన్ని ఏ విధంగా చూపించాలి, దాని పరిష్కారం ఏమిటని కొంతమందికి తెలిసిన వాళ్ళు తెలిసిన విధంగా చెప్తుంటారు. కొంతమంది అయితే కొన్ని విధాలుగా మాట్లాడుతుంటారు. కొంతమంది అయితే కొన్ని రకాలుగా చెప్తుంటారు. కానీ నరదిష్టికి చాలా పెద్ద ప్రయోగం కలిగింది. అంటే ఈ నరదిష్టి అనేది మనిషి కంటి చూపులోనూ ఉంటుంది. మనిషి చూపు 5 రకాలుగా ఉంటుంది. మొదటిది నరదిష్టి, రెండోది ఇష్పచూపైన దిష్టి, మూడోది చెడు సంకల్పాలతో ఎదుగుదనీయకుండా చూసే దృష్టి,
నాలుగోది గ్రహ దృష్టి, ఐదోది కామ దృష్టి. అంటే మనిషి రకాలైన సంకల్ప బలంతో 5 రకాలుగా ఉంటుంది. అన్నిటికంటే ప్రపంచంలో అతి వేగమైంది ఏమిదిరా అంటే కంటి చూపు. ఆ కంటి చూపు చాలా వేగమైంది, మంచు కంటే ఎక్కువగా పరిగెడుతుంది, రామబాణం మాదిరిగానే. ఎందుకంటే ఎక్కడున్నా కూడా మనిషి కళ్ళు తెరిచి చూడంగానే ఎదుటి ఏముందా అని కనిపెట్టగలుగుతాం. దాన్నే ఒక కంటి చూపులో ఉన్న ప్రయోగం. అదేవిధంగా ఈ కన్ను దృష్టి కొంతమంది వ్యాపారస్తులు, బిజినెస్లు చేసుకుంటుంటారు. కొంతమంది వాళ్ళకి వ్యాపారం జరగదు, కన్ను దృష్టి పడ్డవాడు బాగా జరుగుతుంది, మంచిగా ఉన్నాయి వస్తువులు, బాగా బతుకుతున్న ఒక ఆలోచన పడ్డా ఆ వ్యాపారం మీద వాళ్ళకి ఆ రోజు వ్యాపారం జరగదు. నరదిష్టి కిందకి నల్లరాయి కూడా పగిలిపోయింది. మనం మానవులు ఎంత. అదేవిధంగా ఈ నరదిష్టి ఎన్నో రకాలుగా సంభవిస్తుంది. అలంకరమైన దుస్తులు వేసుకున్నా, అలంకరమైన నగనగాలతోని అలంకరించుకున్నా, తర్వాత మనిషి అందంగా ఉన్నా, మనిషి ఆలోచనలు రకరకాలుగా ఉన్నా దిష్టి ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఇకపోతే ఈ దృష్టిని చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఉంటుంది. చిన్నపిల్లలకైతే పాలు తాగినప్పుడు అరక్కుపోవడం, అందంగా ఉంటే వాళ్ళకి దృష్టి తగలటం, బయట ఎక్కడికైనా తీసుకొచ్చినా దృష్టి తగలటం, పిల్లలు 24 గంటలు ఏడవటము, ఈ ప్రకంగా కొంతమందికి దృష్టి. కొంతమందికి అయితే పిల్లలకి బొగ్గరు సుక్కు పెడతారు, నల్లటి సుక్క కాటికతో నొస్కు పెడతారు, అరికాలికి పెడతారు. దిష్టి గురించి ఒక దిష్టి సంపాదించుకుంటే ఇల్లు కట్టిన వాళ్ళు, కొత్త సంకల్ప బలం చేసే వాళ్ళకి, తర్వాత పెళ్ళైన కొత్త జంటకి ఈ దృష్టి ప్రభావాలు ఉంటాయి. అదేవిధంగా ఆహారం తింటున్నా ఆ తినే తిండి వైపు కొంతమంది చూడరాని చూపుతో చూసిన ఆ దృష్టి ప్రభావం తగిలితే వాడికి జీర్ణం కాదు. ఆ విధంగా కొంతవరకు దృష్టి. అయితే ఇక సంపాదించేసి ఇంట్లో ఏ వస్తువు కొనుక్కున్నా, ఏ ఒక్క వాహనం కొన్నా, ఏ ఒక్క ఇల్లు కొన్నా, ఏ ఒక్క ప్లాట్ కొన్నా, ఏ ఒక్క వస్త్రాన్ని కొన్నా, ఏ ఒక్కమైన అలంకరమైంది ఒంటి మీద వేసుకున్నా అది దృష్టితో సమానంగా మనిషి ఖచ్చితంగా వాడు చూపు పడిపోయి వాడు ఎదుగుదలని దెబ్బకొడతారు. అదేవిధంగా కొంతమందికి అయితే నలుగురికి సాయం చేస్తున్నా కూడా వీడి దగ్గర అంతుందా, ఈ విధంగా చేస్తున్నా అనుకోని కూడా కొంతమందికి దిష్టిపరంగా మాట్లాడే వాళ్ళు, కొంతమంది చేపించేవాళ్ళు ఉంటారు. నరదృష్టి చాలా గొప్పది, కానీ దాని బరువు బాధ్యత పడ్డవాడికి, నష్టంలో పడిన వాడికి, నష్టాన్ని కోల్పోయిన వాడికే తెలుస్తాయి. బయట వాళ్ళకి తెలియదు. ఆ దృష్టి అంటే మామూలే కదా అని అనుకుంటారు. అలా ఎప్పటికీ తీసేయొద్దు. ఎందుకంటే దృష్టి ప్రభావం వల్ల మనిషి అరికాల నుంచి తల వరకు ఒంట్లో ప్రతి ఒక్క నరములో కూడా సత్తు ఉండదు. ఎందువల్ల ఉండదు? ఆహారం తిన్నదాని వల్ల కాదు, అలంకరించిన దాని వల్ల కాదు. మనిషి కంటి చూపు పడిపోయిందా అంటే వాడిని ఎదుగుదలకి, ఆరోగ్యానికి, ప్రశాంతతకి, మనశ్శాంతికి దూరంగా పెడుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ నరదృష్టి ప్రభావంలో డబ్బు నష్టపోయిన వాళ్ళు, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు, తర్వాత భార్య భర్తల మధ్య నష్టపోయిన వాళ్ళు, కుటుంబంలో ఆర్థిక నష్టము, తర్వాత సంపాదన నష్టము, కుటుంబంలో పిల్లల యందు నష్టము, తర్వాత మనం వస్త్రాల యందు నష్టము, ధనధాన్యం యందు నష్టము, వ్యవసాయంలో కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అది నరదృష్టికి మూల కారణం. అదేవిధంగా మనిషి జనాకర్షణ కూడా అంత అవసరం. వ్యాపార సిద్ధిలో మనిషి జనాకర్షణ చేయాలి అంటే జనాలు వస్తేనే ఆ వ్యాపారం వాడికి సాగుతుంది. వాడు కొంటేనే ఆ రూపాయి వాడికి వస్తుంది. వీడికి ఆ ఒక కొనుక్కున్న ఒక వస్తువు విలువ వాడికి తెలుస్తుంది. ఆ విధంగా తెలియాలంటే మనిషి వ్యాపారం పెట్టుకున్నా, ఏది చేసినా సంపూర్ణంగా జనాకర్షణ అనేది మనిషికి కావాలి. ఆ జనాకర్షణ లేకుండా వ్యాపారాలు చేస్తూనే ఉంటారు, బిజినెస్లు చేస్తూనే ఉంటారు. కొంతమంది జనాకర్షణ చాలా ఇంపార్టెంట్. జనాలు వస్తేనే కానీ మన అలంకారం ఎలా ఉంటుంది, మన వస్తువుల విలువ ఎలా ఉంటుంది, మన విధానం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. జనాలు రాకపోతే నువ్వు తెచ్చుకున్న డబ్బులు, నువ్వు పెట్టిన పెట్టుబడి, నువ్వు తీసుకొచ్చిన వస్తువులు అలాగనే మిగిలిపోతాయి తప్ప అవి సేల్స్ కావు. ఎందువల్ల కావు? జనాలు
ఆకర్షణతో వచ్చేది కాదు, అలంకరించుకుంటే వచ్చేది కాదు. జనాకర్షణ ఉండాలి. అది వ్యాపారానికి, బిజినెస్ కి, ఉద్యోగస్తులైనా సరే జనాకర్షణ ఉంటేనే దాంట్లో బలం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, అన్ని విధాలుగా సమకూరుకుంటుంది. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎవరికైనా ఇటువంటి నరదృష్టి ప్రభావం కానీ, వ్యాపారంలో జనాకర్షణ కానీ, వ్యాపారంలో నరదృష్టి కానీ, బిజినెస్ లో నరదృష్టి కానీ, కుటుంబంలో నరదృష్టి కానీ, ధనం నిలబడకపోయినా కానీ కొన్ని సమస్యలతో కూడుకొని ఉండుంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా ఈ నరదృష్టి గురించి, జనాకర్షణ గురించి, మీకున్న ప్రాబ్లం గురించి నేను చెప్పి ఆ ఒక పరిష్కారాన్ని కూడా చేస్తాను. సర్వే జనా సుఖనో భవంతు. ఓం నమః శివాయ.